అమ్మగారు అక్కడ తీసుకొచ్చారండి నన్ను ఇప్పటికి. అది లేకపోతే నేను ఏమైపోతానండి చెప్పుండి. ఏడవకండి, బాధపడకండి, బాధపడకండి. ఇంకంతే అదృష్టం. భగవంతుడు ఒక దారి అనేది ఈ దారైనా చూపించాడు కదా. అదే కదండి, నాకు అదే నేను సంతోషపడుతున్నానండి. ముందు కొడుకులు లేదంటే కూతురు కోడలు కొంతమంది కూతుర్లు కూడా అమ్మగారు నాకు ఆస్తి మొత్తం నన్ను ఇచ్చేసానండి, ఏమి లేవండి. దాని బాధ ఏంటంటే ఇట్లా కాలు మంచుకున్నప్పుడు పడేసినట్టు వేరు ఉంటుంది. ఇట్లా వదిలేసి వెళ్ళినప్పుడు కాలు విరిగిపోయి డైలో పడేసి వెళ్తే అడుగులు వదిలిపెట్టేసిండి. పెట్ట వదిలిపెట్టింది అడుగులు. సరే పిలిచినా వెళ్ళకండి అమ్మ. ఇంకా కూతురికే అంత కసాయిగా ఉన్నారు పిల్లలు. ₹1,00,000 ఇచ్చానండి దానికి. నేను ₹1,00,000 ఇచ్చి తీసుకుంది. ఏడవకండి అమ్మ, వాళ్ళకి పని చేయడానికి చేస్తా ఉంటారు. లేకపోతే నేను ఏమైపోతాను అమ్మగారు. లేకపోతే బాధపడకండి అమ్మ. అమ్మగారు ఆపుకోలేకపోతున్నారు. ఇంకా ఆ బాధ అంతా గుర్తొచ్చినప్పుడు ఎవరండి అసలు మరీ ఏడుస్తూనే ఉంటారు.